ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫుల్ యాక్టివ్, అధికారంలోకి వచ్చాక అప్పట్లో చీమ చిటుక్కుమన్నా ఠక్కున రెస్పాండ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడేమో చేసింది కూడా చెప్పుకోవడం లేదు. పబ్లిసిటీలో వెనకబడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్కు కొత్త టెన్షన్ పట్టుకుంది. రోజు రోజుకు హస్తం సోషల్ మీడియా డీలా పడుతోంది. అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియాలో దూకుడు తగ్గించింది కాంగ్రెస్. గతంలో సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ బీజేపీ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టేది. కానీ ఇప్పుడు సడన్గా స్లో అయింది. తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లడంలో విఫలమవుతోంది. అలాగే ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వడంలో హస్తం శ్రేణులు ఫెయిల్ అవుతున్నారు. ఇలాగైతే కష్టమేనంటున్నారు టీ కాంగ్రెస్ లీడర్లు. ఇప్పటికైనా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని ఆదేశించింది హస్తం హైకమాండ్. సోషల్ మీడియాను ఆయుధంగా మలుచుకోవాలని క్యాడర్కు పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజురెడ్డి లైవ్లో అందిస్తారు. రాజురెడ్డి, మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఎందుకు ఇన్యాక్టివ్గా ఉన్నట్టు ఇన్ని రోజులు? అంటే అధికారంలోకి వచ్చాము, ఇక మనం పెద్దగా ఈ సోషల్ మీడియాతో మనకేమీ ప్రయోజనం ఉండకపోవచ్చు అనేటువంటి ఉద్దేశమా? లేదు అని అంటే వాళ్ళ దైనందిన కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో సోషల్ మీడియా పెద్దగా పట్టించుకోకపోవడం రీజనా? మొత్తానికి మళ్ళీ యాక్టివ్ అవ్వాలి. ఈరోజు సోషల్ మీడియాకు ఉన్నటువంటి పవర్ ఏంటో మనందరికీ తెలిసిందే. సో ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జనాల్లోకి వెళ్ళాలి, వాళ్ళు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వివరించాలి అంటే మెయిన్ మీడియం వచ్చేసి సోషల్ మీడియా. సో ఆ నేపథ్యంలోనే వాళ్ళు ఇలాంటి ఆలోచన చేస్తున్నారు అనుకోవచ్చు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే కారణం సోషల్ మీడియా. సోషల్ మీడియాలో అటు బీఆర్ఎస్ అటు బీజేపీ వైఖరిని ఎండగట్టడంలో ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు సక్సెస్ అయింది. ప్రతిపక్షంలో మీరు అన్నట్టు చీమ చిటుకు అన్నా కానీ కాంగ్రెస్ సోషల్ మీడియాలో గోరంతా కొండంత చేసింది. అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ వైఫల్యాలు ఏవి ఉన్నా కానీ కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా ఎండగట్టేది. అంతేకాకుండా బీజేపీ కూడా పుంజుకుంటున్న తరుణంలో బీజేపీకి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టింగ్లు చేశారు. కానీ సీన్ మారింది. ఆ సోషల్ మీడియా వల్ల అధికారంలోకి వచ్చారు, ప్రజల్లోకి మంచి స్పందన వచ్చింది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా వేదికగా అటు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ఎండగట్టింది. ఇవన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సోషల్ మీడియా ఉపయోగపడింది. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాను ఒక ఆయుధంగా కాంగ్రెస్ పార్టీ వాడుకుంది, అందులో సక్సెస్ అయింది, అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా కానీ సోషల్ మీడియాను పెద్దగా వాడడం లేదు, సోషల్ మీడియాను పెద్దగా ఉపయోగించట్లేదు. సోషల్ మీడియా వాడకంలో కాంగ్రెస్ డీలా పడిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏ సోషల్ మీడియాతో అధికారంలోకి వచ్చారో ఆ సోషల్ మీడియాలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడము, అదేవిధంగా అటు ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీఆర్ఎస్ బీజేపీ విధానాలు ఎండగట్టడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందిందనేది కూడా గాంధీ భవన్ వర్గాల్లో పెద్ద ఎత్తున గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాక్టివ్ పాత్ర పోషించినటువంటి సోషల్ మీడియా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ సోషల్ మీడియా యాక్టివ్గా వ్యవహరించట్లేదనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ రైతు భరోసా అనేది మొదటి విడత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వేసింది. ఎందుకంటే ఎన్నికల కోడ్ బీఆర్ఎస్ ఉంది, ఆ టైంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో రైతు భరోసా అయినా కాంగ్రెస్ వచ్చిన తర్వాత 7,000 కోట్ల పైచీలకు రైతు భరోసా కింద ఎకరానికి 5,000 రూపాయల చొప్పున కానీ విడుదల చేసింది. కానీ దాని అంతా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా విమర్శలు చేసింది. అటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా రైతు బంధు రైతు భరోసా అంతా కూడా గంగల కలిసిపోయింది, ఇంతవరకు రైతు భరోసా అనేది ఇవ్వకుండా పోయింది అనేది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మేము ఎన్నికల కోడ్లో ఉన్న తర్వాత ఆ సమయంలో బీఆర్ఎస్ రైతు భరోసా ఇవ్వలేదు, మేము అధికారంలోకి వచ్చినాక ఇచ్చామని చెప్తున్నారు. అయితే ఇలాంటి విమర్శలు ప్రతిపక్ష పార్టీలు చేసినప్పుడు సోషల్ మీడియా వేదికగా తింపికొట్టడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందుతుంది అనేది కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలు ఏవైతే లబ్ధి చేరుతున్నాయో వాటిని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ విఫలమవుతుందనేది కూడా చర్చ జరుగుతుంది. ఉచిత బస్సు అయితేనేమి, రైతులకు రుణమాఫీ అయితేనేమి, 500 రూపాయలకు సిలిండర్ అయితేనేమి, అదేవిధంగా 200 యూనిట్ల లోపల ఉచిత విద్యుత్ అయితేనేమి, ఇప్పుడు రీసెంట్గా ఇందిరమ్మ ఇండ్లు కూడా పెద్ద ఎత్తున సంక్రాంతి తర్వాత ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రజల్లోకి సోషల్ మీడియా వేదికగా తీసుకుపోవడంలో వైఫల్యం చెందుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి
అవుతుంది. సంవత్సరంలో కొన్ని కార్యక్రమాలు అమలు చేశాము. 6 గ్యారంటీలు 13 పథకాల్లో అమలు చేసినవి కూడా సోషల్ మీడియా వేదికగా చెప్పుకోలేకపోతుంది ఈ కాంగ్రెస్ అనేది కూడా విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయితే గాంధీ భవన్లో ఒక చర్చ జరుగుతుంది. గతంలో ఏదైతే సోషల్ మీడియా వేదికగా అధికారంలోకి వచ్చామో ఇప్పుడు ఆ సోషల్ మీడియా పూర్తిగా వీక్ అయిపోయింది, డీలా పడిపోయింది. అసలు సోషల్ మీడియాని పట్టించుకున్న నాదుడే లేదు. అధికారంలోకి వచ్చాము కదా, ఇక పరిపాలనలో ఉన్నాం కదా, ఆ అధికారంలో ఉన్నాము, పవర్లో ఉన్నామని పవర్ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అసలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తుందో అనేది చెప్పడం మర్చిపోతున్నారు. ఏదైతే సోషల్ మీడియాను ఆయుధంగా వాడుకొని అధికారంలోకి వచ్చామో ఇప్పుడు ప్రభుత్వ పథకాలు మళ్ళీ సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే మళ్ళీ ప్రతిపక్షాలకు అవకాశం వస్తుంది. అదే సోషల్ మీడియా వేదిక మీద కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తే అప్పుడు మనం ఎదుర్కోవడం కష్టమవుతాం. ఇప్పటి నుంచే సోషల్ మీడియాను కూడా యాక్టివ్ చేయాలి. ప్రతిపక్ష పార్టీలు పుంజుకోక ముందే సోషల్ మీడియాలో యాక్టివ్గా కావాలనేది కూడా పార్టీ వర్గాలు కోరుకుంటున్నాయి. ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియాలో అటు బీజేపీ బీఆర్ఎస్ ఫుల్ యాక్టివ్గా ఉన్నాయి. చీమ చిటుకు అన్నా చిన్న సమస్య తలెత్తినా ప్రభుత్వం చిన్న వైఫల్యం చెందినా కానీ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. అదే సోషల్ మీడియాతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏమో సైలెంట్ అయిపోతుంది. అయితే పవర్ను మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారు కానీ ప్రభుత్వం ప్రజలకు అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలను చెప్పుకోవడంలో వైఫల్యం చెందుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరికి గ్రామీణ ప్రాంతానికి పాకింది. ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియానే చూస్తున్నారు. టీవీల కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువ ప్రచారం జరుగుతుంది. అరచేతిలో ప్రపంచం ఉంటుంది. ప్రతి వ్యక్తి చేతిలో మొబైల్ వల్ల సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పటికి తెలుస్తుంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ సోషల్ మీడియా సాక్షిగా ఎండగడుతుంటే మరి కాంగ్రెస్ ఆ ప్రతిపక్ష పార్టీల వైఖరిని ఎందుకు ఎండగట్టట్లేదు? ప్రతిపక్ష పార్టీల వైఖరిని ఎందుకు విమర్శించడం లేదు? సోషల్ మీడియాలో ఎందుకు వెనుకబడినట్టు అవుతుంది అనేది కూడా ఆలోచన చేయాలనేది కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే జాతీయ నాయకత్వం కూడా సోషల్ మీడియా మీద ఫోకస్ చేయమన్నట్లు ఆదేశించినట్టు తెలుస్తుంది రాష్ట్ర పార్టీకి. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారానే ప్రజల్లోకి ఎక్కువ వెళ్ళవచ్చు. ఇప్పుడు అంతా కూడా ఎడ్యుకేటెడ్ పీపులే ఉంటారు. యూత్ ఎక్కువ కూడా సోషల్ మీడియాతో కనెక్ట్ అవుతారు. కాబట్టి సోషల్ మీడియా వేదికగానే కాంగ్రెస్ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళాలి. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను కూడా ముందుకు తీసుకెళ్ళాలి. అట్లయితేనే కాంగ్రెస్కు మనుగడ ఉంటుంది. లేకపోతే సోషల్ మీడియాను వాడుకోకపోతే మాత్రము బూడిదల పోసిన పన్నీర్ అవుతుంది. అటు బీఆర్ఎస్కు అటు బీజేపీకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అందులో బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా సోషల్ మీడియాలో ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎప్పటికప్పటికి ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఎండగడితే ప్రభుత్వానికి నష్టమవుతుంది. కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోస్టులు పెడితే కాంగ్రెస్ దానికి ప్రతి కౌంటర్ చేయకపోతే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళుతాయి. కాబట్టి సోషల్ మీడియాను కూడా ఇక కాంగ్రెస్ పార్టీ విరివిగా వినియోగించవలసిందే. సోషల్ మీడియా యాక్టివ్ కావాల్సిందే. సోషల్ మీడియా బలోపేతం చేయవలసిందే అనేది కూడా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం సూచించినట్టు తెలుస్తుంది. అయితే గతంలో ప్రతిపక్షంలో ఉన్నంత యాక్టివ్గా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ సోషల్ మీడియాలో యాక్టివ్గా లేదు. పూర్తి స్థాయిలో డీలో పడింది అనేది కూడా గాంధీ భవన్లో చర్చ జరుగుతుంది. రోజా రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ.